గుప్పెడంత మనసులలో ఎపిసోడ్ 7. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజ్ కుమార్ స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళడం వెనుక ఏం జరిగిందో అభినవ్కి అర్థం కాదు. ఒకవేళ తను కొట్టడం వల్లే నిజంగా కోమాలోకి వెళ్ళిపోయాడేమో అని చాలా బాధపడతాడు అభినవ్. తన కోసం ఇంటికి కూడా వెళ్ళకుండా హాస్పిటల్లో అక్కడే రాత్రి వరకు వేచి ఉంటాడు అభినవ్. ఇంకా చేసేదేమీ లేక తను కొట్టడం వల్లే భయపడి కోమాలోకి వెళ్ళిపోయాడు అని డాక్టర్కి వెళ్ళి చెప్తాడు అభినవ్. అప్పుడు డాక్టర్స్ అందరూ కూడా నీ వల్లే తనకి స్థితి పట్టుకుంది అని అభినవ్ పైన అరుస్తారు. తర్వాత అభినవ్ ని రాజ్ కుమార్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ స్థితిలో ఉన్న రాజ్ కుమార్ని చూస్తూ ఉంటే అభినవ్కి చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే డాక్టర్స్ అభినవ్కు, సార్, మీరు తనను కొట్టిన విషయం ఇక్కడితో మర్చిపోయి ఫ్యూచర్లో తన జోలికి రాను అని తనకి చెవిలో చెప్పండి అని డాక్టర్స్ అభినవ్ని అంటారు. అభినవ్ వెంటనే రాజ్ కుమార్ చెవి దగ్గరికి వెళ్ళి, చూడు రాజ్ కుమార్, ఏదో తెలియక కొట్టాను, ఇక ఫ్యూచర్లో నిన్ను నేను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను అని చెబుతాడు. నువ్వు ఇంకా నిశ్చింతగా నీ స్టడీస్ కంటిన్యూ చేసి ఇండియాకి తిరిగి వెళ్ళవచ్చు. అంతేకాకుండా నీకు మా కంపెనీలోనే మంచి ఉద్యోగం వచ్చేలా నేను చూస్తాను అని ప్రామిస్ చేస్తున్నాను అని చెబుతాడు అభినవ్. అయినా కూడా రాజ్ కుమార్ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాదు. చాలాసార్లు మరలా ప్రయత్నిస్తూనే ఉంటాడు అభినవ్. బహుశా నిన్ను కొట్టినందుకేనేమో మా నాన్నగారికి ఎవరో హాని తలపెట్టడానికి చూస్తున్నట్లుగా నాకు కలలు కూడా వస్తున్నాయి అని అంటాడు అభినవ్. ఆ మాట వినగానే రాజ్ కుమార్ పరిస్థితిలో మార్పులు వస్తాయి. హార్ట్ రేట్ ఎక్కువగా కొట్టుకుంటుంది. వెంటనే తన చెయ్యిని కలిపి అభినవ్ చేతిని పట్టుకుంటాడు రాజ్ కుమార్. అప్పటి వరకు ఏమీ మాట్లాడినా రియాక్ట్ కాని రాజ్ కుమార్ వాళ్ళ నాన్నకు హాని జరగబోతుంది అని అభినవ్ చెప్పగానే తన చెయ్యిని కదుపుతాడు రాజ్ కుమార్. డాక్టర్స్కి ఏమీ అర్థం కాదు. అభినవ్ కూడా ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. నేను కొట్టినందుకు ఇతడు కోమాలోకి వెళ్ళాడు అనుకుంటే మా నాన్న విషయం మాట్లాడగానే ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు అని మనసులో అనుకుంటాడు. వెంటనే పక్కన ఉన్న డాక్టర్స్ అభినవ్ని బయటకి పంపించేస్తారు. డాక్టర్ మిగతా ప్రాసెస్ని కొనసాగిస్తూ రాజ్ కుమార్ని కోమాలోంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఇంకోవైపు అభినవ్ ఒంటరిగా కూర్చుని మా నాన్నగారి విషయం మాట్లాడగానే రాజ్ కుమార్ ఎందుకు కోమాలో నుంచి రియాక్ట్ అయ్యాడు, మా నాన్నగారిని ఇబ్బంది పెట్టేవారు ఎవరో రాజ్ కుమార్ తెలుసనుకుంటా. ఏదేమైనా ఈ రాజ్ కుమార్ నుంచి విషయాలను రాబట్టాలి, నేను ఇండియాకి వెళ్ళాలి అని అనుకుంటాడు అభినవ్. మరోవైపు నేను మొదట్లో చెప్పిన మాటలకు ఒకవేళ లేటుగా రియాక్ట్ అయ్యాడేమో అని మరోవైపు ఆలోచిస్తూ ఉంటాడు. ఏ విషయం డాక్టర్స్ని అడిగితే తెలుస్తుందేమో అని డాక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అభినవ్. వెంటనే ఒక నర్సు వచ్చి అభినవ్ని ఐసీయూ లోపలికి రమ్మని డాక్టర్స్ పిలుస్తున్నారని చెబుతుంది. అభినవ్ చాలా వేగంగా ఐసీయూలో ఉన్న డాక్టర్ బెడ్ దగ్గరికి వెళ్ళబోతుంటే ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్స్ అభినవ్ని ఆపి, తను కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే స్పృహలో ఉండవచ్చు, తన హార్ట్ రేట్ చాలా వేగంగా కొట్టుకుంటుంది, బాధాకరమైన విషయాలు కానీ భయపట్టే విషయాలు కానీ చెప్పకండి, ప్రస్తుతానికి నెమ్మదిగా మాట్లాడుతున్నాడు అని చెబుతారు. వెంటనే అభినవ్ రాజ్ కుమార్ దగ్గరికి వెళతాడు. రాజ్ కుమార్ అప్పుడే హాస్పిటల్ బెడ్ పైన నెమ్మదిగా లేచి కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వైజాగ్ చేరుకున్న ప్రియా మరియు అంకిత ఇద్దరూ కూడా పెద్దమ్మ ఇంటికి చేరుకుంటారు. ప్రియా వాళ్ళ పెద్దమ్మ ప్రియా మరియు అంకితని తన ఇంట్లోకి తీసుకువెళ్తుంది. అలాగే ఇంటిలో ఉన్న అందరినీ పిలిచి ఒకేసారి అందరికీ పరిచయం చేస్తుంది. ప్రియా వాళ్ళ పెద్దమ్మ పేరు మధులత.
ప్రియా వాళ్ళ పెద్దనాన్న పేరు కుమార్. వీళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉంటాడు. అతని పేరు అర్జున్. మధులత అంకిత మరియు ప్రియాలను తన ఫ్యామిలీకి పాటు ఇంట్లోనే పనివారందరికీ పరిచయం చేస్తుంది. అంకిత మధులతను చూడగానే ఎందుకనో ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తిగా భావిస్తుంది. అందరికీ నమస్కారాలు తెలుపుతుంది అంకిత. అందరికీ నా తరపు నుంచి కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఇక్కడ ఉండడానికి నాకు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ అని అంటుంది అంకిత. దానికి కుమార్ మరియు మధులత కలిసి, అలా నువ్వేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. ప్రియా మాకు ఎలాగో నువ్వు కూడా మా కూతురులాగానే భావిస్తున్నాము. నీకు ఇష్టం ఉన్నన్ని రోజులు ఇక్కడ నిరభ్యంతరంగా ఉండవచ్చు. నిన్ను ఎవరూ కూడా ఏమీ అనడానికి వీలు లేదు అని కుమార్ గట్టిగా అంటాడు. వెంటనే మధులత, మీ ఇద్దరికి చెరుకో రూమ్ పైన అరేంజ్ చేశాను. వెళ్ళి మీ రూమ్స్ చెక్ చేసుకుని ఫ్రెష్ అయ్యి కిందకి రండి. టిఫిన్ చేపించి ఉంచుతాను అని అంటుంది మధులత. దానికి వెంటనే అంకిత, అయ్యో ఆంటీ, 2 రూమ్లు ఏమీ అవసరం లేదు ఆంటీ. మా ఇద్దరికి కలిసి ఒక రూమ్ సరిపోతుంది. మీరేమీ అనుకోకపోతే మేమిద్దరం ఒక రూమ్లోనే అడ్జస్ట్ అవుతామా ఆంటీ అంటుంది అంకిత. దానికి ప్రియా కూడా, అవును పెద్దమ్మ, ఇద్దరం ఒక రూమ్లోనే ఉంటాంలే, ఏమీ ఇబ్బంది లేదు అంటుంది. దానికి మధులత, సరే మీ ఇష్టం తల్లి, ఆ 2 రూముల్లో మీకు ఇష్టమైన రూమ్లో ఉండవచ్చు అంటుంది మధులత. వెంటనే ఇద్దరు కూడా తమ లగేజ్ని పనివారికి అప్పచెప్పి పైన ఉన్న రూమ్స్ చూడడానికి వెళ్తారు. ఇద్దరు కూడా ఒకే రూమ్ని సెలెక్ట్ చేస్తారు. అదే రూమ్లో తమ లగేజ్ పెట్టమని పనివారితో చెబుతారు. సుమారు 1 గంట సమయం తర్వాత ఇద్దరు కూడా రెడీ అయ్యి కిందకి వస్తారు. కిందకి వచ్చేసరికి మధులత వారికి కావలసిన టిఫిన్ రెడీ చేపించి డైనింగ్ టేబుల్ పైన ఉంచుతుంది. అంకిత అన్ని రకాలైన టిఫిన్స్ చూడడం అదే మొదటిసారి. ప్రియా కూడా ఇప్పటి వరకు వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళిందే లేదు. మొదటిసారిగా వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళడం వలన చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇద్దరు కూడా టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. వెంటనే మధులత వచ్చి, మీకు ఏం వడ్డించమంటారు తల్లి, ఏది కావాలంటే అది వడ్డిస్తాను అంటుంది మధులత. వెంటనే అంకిత పైకి లేచి, అయ్యో మీకెందుకంటే ఇబ్బంది, మేము మాకు కావాల్సింది వడ్డించుకుంటాము, మీరు ఇబ్బంది పడకండి అంటుంది. అయ్యో నువ్వు మరీ మొహమాటస్తురాల్లా ఉన్నావు తల్లి, ఇందులో ఇబ్బంది ఏముంది, మీరు నా కన్న బిడ్డలాంటి వాళ్ళే అని చెప్పాను కదా. తల్లి బిడ్డలకు అన్నం పెట్టడంలో ఇబ్బంది పడడం ఏమీ ఉండదు, మీరు కూర్చోండి అంటుంది మధులత. అంకిత మరియు ప్రియ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మధులత, అవును మీరిద్దరూ ఎక్కడో బయట కంపెనీలలో ఉద్యోగం చేయడం ఎందుకు, మీ పెద్దనాన్నగారిని అడిగితే మన కంపెనీలోనే ఉద్యోగం ఇస్తారు, మన కంపెనీలో మీరు ఉద్యోగం చేయవచ్చు కదా అని ఇద్దరిని అడుగుతుంది మధులత. అయ్యో నా మతిమరుపు తగలయ్యా, ఈ విషయాలన్నీ తర్వాత. ఇంతకీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు ప్రియా అని అడుగుతుంది. అమ్మా నాన్న చాలా బాగున్నారు పెద్దమ్మ, ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను కదా, బహుశా నా పైన బెంగ పెట్టుకుని ఉండొచ్చేమో అంటుంది ప్రియా నవ్వుతూ. అమ్మతో నేను మాట్లాడుతానులే, కంగారేమీ పడొద్దు, ఇంటికి వచ్చారు అని చెబుతాను అంటుంది మధులత. అంకిత, నువ్వు కూడా మీ ఇంటికి కాల్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఇంటికి చేరుకున్నాము అని చెప్పమ్మా అంటుంది మధులత. నాకు కూడా ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను కూడా మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను అంటుంది మధులత. వెంటనే అంకిత తన ఫోన్ తీసుకుని ఇంటికి కాల్ చేస్తుంది. మరి రాజ్కుమార్ చెప్పబోయే విషయాలు ఏమిటి, తన తండ్రికి రాజ్కుమార్కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, మధులత చెప్పినట్లుగానే అంకిత మరియు ప్రియ వాళ్ళ పెదనాన్న కంపెనీలోనే జాయిన్ అవుతున్నారా? ఇలాంటి మరిన్ని విషయాలు తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మాకు కామెంట్స్ రూపంలో చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాం.